ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధముగా అంటున్నాడు, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలోను దేవుని దూతల ఎదుటను సంతోషము కలుగును అని. ప్రజలారా, మారు మనస్సు పొందిన రోజు మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనము మార్పు పొందిన రోజు, మనము మరలా నూతనంగా జన్మించిన రోజు. మనము ఘోర పాపులమని తెలుసుకొని మనము ఎంతగా ప్రభువుని బాధ పెట్టామో, ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయామని గ్రహించి పశ్చాత్తాపపడి మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు చేత క్షమాపణ అడిగి మనము క్షమింపబడే రోజు. నరకమునకు దారి తీర్చున్న మనము, సాతాను ఊబిలోనికి జారిపోవలసిన మనము దేవుని మార్గము, జీవ మార్గమును ఎరిగి ఆయన మార్గము తట్టు తిరుగు రోజు. మనం మారు మనసు పొందిన రోజు, దేవుని మందలోనికి తిరిగి చేరే రోజు. యోగ్యత అర్హత లేని మనము దేవుని యందు విశ్వాసముంచి దేవుని కృపను పొందుకొని ప్రభువు కుమారులుగా, కుమార్తెలుగా ఉండు భాగ్యమును పొందుకుని రోజు. పితృపారంపర్య ఆచారముల వలన నిజదేవుణ్ణి ఎరుగక వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్న మనము నిజదేవుణ్ణి ఎరిగి ఆయన గొప్పతనము ఎరిగి ఆయనను వెంబడించువారముగా, సజీవుడైన దేవుణ్ణి వెంబడించువారముగా, విశ్వసించువారముగా, ఆరాధించువారముగా, ప్రార్థించేవారముగా మారుటకు ముఖ్యమైన మొదటి రోజు ఆ రోజు. ప్రజలారా, మనం కోల్పోయినవి అనగా ప్రేమను, కృపను, ఆదరణను, నిరీక్షణను తిరిగి మనము పొందుకొనగలము అన్న విశ్వాసము, నిరీక్షణ కలిగే రోజు మనము మారు మనసు పొందిన రోజు. ఇన్ని రోజులు లేక ఇన్ని సంవత్సరములు మనము మునుపు ఎంతగానో ప్రేమించిన పాపమును గూర్చి ఎరిగి అది ఎంత ఘోరమైనదో, ఆ పాపము మనకు ఎంత నాశనమును నష్టమును తెచ్చునో, మనల్ని మరణమునకు ఎలాగున లాగునో అని గ్రహించి ఆ పాపమును అసహ్యించుకునే రోజు మనము మారు మనసు పొందిన రోజు. ప్రజలారా, తప్పిపోయిన గొర్రెపిల్ల చిక్కినప్పుడు ఆ మందకాపరి ఎంతగా సంతోషించునో, తన పొరుగువారు, స్నేహితులు కూడా సంతోషించునో, అలాగుననే మన ప్రభువు పరలోకము ఆయన ఎదుట ఉన్న దూతలు కూడా సంతోషించును అని ప్రభువు చెప్పెను. ప్రజలారా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఎలాగునైతే పశ్చాత్తాపపడి తన తండ్రి యొద్దకు వెళ్ళి పరలోకంలో ఉన్న దేవుని ఎదుటను, నీ ఎదుటను నేను పాపము చేస్తానని చెప్పి పశ్చాత్తాపడినప్పుడు తండ్రి త్రోసివేయక, తరిమివేయక, కౌగులించుకొని ముద్దు పెట్టుకునేనో, అలాగుననే మనము పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మన మనోనేత్రములు తెరవబడి మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన తట్టు తిరిగినప్పుడు మన ప్రభువు కూడా అంతకంటే ఎన్నో రెట్లు సంతోషించి మనల్ని త్రోసివేయక తన సొంత కుమారునిగా, కుమార్తెనుగా చేసుకొని మనకు నూతనమైన పరిశుద్ధమైన జీవితమును అనుగ్రహించును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎంత మాత్రము యోగ్యత అర్హత లేని మాలో అనేక మంది మీ ఘోర పాపంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ రక్షించలేదు, ఏ ఒక్కరూ పట్టించుకొనలేదు. కానీ దేవా, మా దౌర్భాగ్యపు స్థితిని ఎరిగిన మా తండ్రి, మా మీద కనికరపడి లేవనెత్తి మరణమునకు లోనగు మమ్మును జీవములోనికి రప్పించి రక్షించిన యేసయ్య, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. తండ్రి, మీ మందను విడిచి మేము భ్రష్టులము కాక మా ప్రధాన కాపరి అయిన మీ వెంట మేము నిత్యము నడుచుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.